ఇప్పుడు అర్జునుడు అడిగినటువంటి అనుమానం ఏమిటి అనే విషయం మనకి బాగా తెలిసి ఉంటుంది. చూడండి, ఒకవేళ తెలియకపోతే ఆ అనుమానం ఏమిటో మళ్ళీ చూడండి. అర్జునుడు అడుగుతూ ఉన్నాడు ఇక్కడ, ఓ శ్రీకృష్ణ పరమాత్మ, అక్షర సమామ్నాయము అనేది ఉంది. ఈ అక్షర సమామ్నాయం అంటే మొత్తం 50 అక్షరముల యొక్క సముదాయం ఇది. పోని మంత్రశాస్త్రంలో దీన్ని 51 అక్షరాలు అంటారు. వ్యాకరణ శాస్త్రం ప్రకారం అక్షరాలు 50, మంత్రశాస్త్రం ప్రకారం గనక చూసినట్లయితే ఇవి 51. ఈ 51 అక్షరాలు కూడా రకరకాలుగా విభజించబడి ఉన్నాయి. ఏంటి ఈ విభజన అంటే, దంతములు అని, తాళవ్యములు అని, ఓష్ఠములు అని, అనునాసికములు అని, ఇలా రకరకాలుగా విభజించబడి ఉన్నాయి. ఈ మాట చెప్పాడు ఇప్పుడు ఈ అర్జునుడు. పరమాత్మ, ఈ అక్షరాలన్నీ కూడా ఇలా విభజించబడి ఉన్నాయి. అయితే విభజించబడినటువంటి ఈ అక్షరాలన్నింటికీ ఏదో ఒక ఆధారము ఉన్నది అని అంటూ ఉన్నాడు. ఆధారం ఎక్కడుంది? ఇక్కడ దంతములు అంటే దంతములని ఆధారముగా చేసుకుని పలికేటటువంటి అక్షరాలు, ఓష్ఠములు పెదవుల్ని ఆధారంగా చేసుకుని పలికే అక్షరాలు, అనునాసికములు ముక్కుని ఆధారంగా చేసుకుని పలికే అక్షరాలు, ఇలా ఇవన్నీ ఏదో ఒక దాన్ని ఆధారంగా చేసుకుని పలకబడుతూ ఉన్నాయి కదా. మరి అక్షరము అంటే నాశనము లేనిది, క్షరము లేనిది, నాశనము లేనిది అని చెబుతూ ఉన్నాం. ఇలా దేన్నో ఒకదాన్ని ఆధారంగా చేసుకుని ఉన్నటువంటి ఈ అక్షరములు ఎప్పటికైనా నాశనం అయిపోయేవే కదా. అంటే ఒకదాన్ని ఆధారంగా చేసుకుని ఉన్నటువంటిది, ఆ ఆధారమైనటువంటి వస్తువు నాశనం అయిపోతే అప్పుడు ఇది కూడా నాశనం అయిపోతుంది కదా. దంతాలు లేవనుకోండి, అప్పుడు ఆ దంతాలతో పలికేటటువంటి అక్షరములు వాటిని మనం పలకలేం కదా, అవి నాశనం అయిపోతాయి కదా. ఇది ఆయన అడుగుతూ ఉన్నది. మరి ఇటువంటి ఈ అక్షరములు, దేన్నో ఒకదాన్ని ఆధారంగా చేసుకున్నటువంటి ఈ అక్షరాలు, ఇవి నాశనం లేకుండా ఎలా ఉంటాయి? ఇవన్నీ కూడా నాశనం అయిపోయేవే కదా. ఈ విషయం ఏమిటో నాకు చెప్పు. ఎందుకంటే పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి చెప్పేటప్పుడు అక్షర పరబ్రహ్మ స్వరూపము అని అంటూ ఉన్నాం. మరి అక్షరమే నాశనం అయిపోతూ ఉన్నది కదా, మరి పరబ్రహ్మ అంటే నాశనం లేనటువంటిది అంటున్నావు. నాశనం అయిపోయేటటువంటి అక్షరాన్ని ఉదాహరణగా చూపించి పరబ్రహ్మ నాశనం లేనిది అని ఎలా చెబుతాం మనం అని అడుగుతూ ఉన్నాడు ఆయన. ఇప్పుడు భగవానుడు చెప్తూ ఉన్నాడు, ఓ అర్జున, నీకు వచ్చినటువంటి అనుమానం అనేది చాలా గొప్పదైందయ్యా. ఇక్కడ నువ్వు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, ఘోష సంజ్ఞ కలిగినటువంటి ఈ అక్షరాల్లో పరబ్రహ్మ స్వరూపము అనేది ఒకటి కాదు. అక్షర పరబ్రహ్మ స్వరూపము అంటే ఇక్కడ అక్షరము అంటే నాశనము లేనిది అనే అర్థం తీసుకోవాలి. అంతేగాని మనం చెప్పుకునేటటువంటి 50, 51 ఈ అక్షరాల్లో ఒకటి అని మాత్రం కాదు. నాశనము లేనటువంటిది పరబ్రహ్మ స్వరూపము. ఈ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ పరబ్రహ్మ స్వరూపం ఎలాంటిది అంటే అఘోషం, అవ్యంజనం, అస్వరం. ఈ పరబ్రహ్మ స్వరూపము నాశనము లేనటువంటిది. అటువంటి ఈ పరబ్రహ్మ స్వరూపము ఘోష సంజ్ఞ కలిగినటువంటిది కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోముందు. అఘోషం అంటే ఘోష సంజ్ఞ కలిగినటువంటి వర్ణములలో
ఒకటి కాదు ఈ పరబ్రహ్మ అనేది, అది వేరు. వెంటనే చెప్తూ ఉన్నాడు చూడండి, అవ్యంజనం అంటే కకారాది వ్యంజనాలున్నాయి. పరమేశ్వర స్వరూపము అంటే ఈ కకారాది వ్యంజనములలో ఒకటి కాదు. అస్వరం, స్వరములు అంటే ఆ నుంచి అహా వరకు ఉన్నటువంటి అచ్చులు 16, అందులో ఒకటి కాదు. అతాలు దంతోష్టం, తాలువులు దంతములు ఓష్టములు, ఈ అక్షరాల్లో పరబ్రహ్మ స్వరూపం ఏదీ కూడా కాదు. అనాసికంచ, నాసిక యందు పుట్టనటువంటిది అంటే ముక్కుతో పలికేటటువంటి అక్షరాలున్నాయి చూడండి, వాటిల్లో ఒకటి కాదు. అరేఫజాతం, రేఫ అంటే రకారం, ఈ వర్ణాలలో పుట్టినటువంటిది ఏది కాదు పరబ్రహ్మ స్వరూపమైనటువంటిది. అంతేకాదయ్యా, ఊష్మవర్జితం, శాషాసాహ ఊష్మాలు, వీటిలో ఒకటి కాదు ఈ పరబ్రహ్మ అనేది. మరి ఏమిటి ఈ పరబ్రహ్మ స్వరూపము అంటే, ఇది పరం, సర్వోత్తమమైనటువంటిది, అక్షరం, నాశనము లేనటువంటిది. ఇది పరబ్రహ్మ స్వరూపము అంటే. ఈ పరబ్రహ్మ స్వరూపము అంటే పరం, అక్షరం, ఇది అన్నింటికన్నా ఉత్తమమైనటువంటిది, పరమైనటువంటిది. అక్షరము అంటే నాశనము లేనటువంటిది, అలా లోక ప్రసిద్ధమైనటువంటిది పరబ్రహ్మ స్వరూపం. అంతేకాని నువ్వు చెప్పుకున్నట్టుగా స్వరాలు, వ్యంజనాలు, లేకపోతే దంతములు, తాళవ్యములు, ఇలా వ్యాకరణ శాస్త్రంలో చెప్పినటువంటి ఈ అక్షర సమామ్నాయం ఉన్నదే, వాటిల్లో ఒకటి కాదయ్యా ఈ పరబ్రహ్మ స్వరూపం అంటే. ఇది అన్నింటికన్నా ఉత్తమమైనటువంటిది, నాశనము లేనటువంటిది, అది పరమాత్మ అనబడేటటువంటి ఆ పరబ్రహ్మం. అటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపం ఏమిటి అంటే దానికి నాశనము అనేది లేదు అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. అర్జున, ఇందాక నువ్వు చెప్పినటువంటి ఈ అక్షర సమన్వయానికి అందరికీ కూడా నాశనం ఉంది. ఈ అక్షరాలు ఆధారం ఉన్నంత వరకే పలకబడతాయి. ఆధారం గనక లేకపోయినట్లయితే ఇవి పలకబడవు, నాశనం అయిపోతాయి. కానీ పరబ్రహ్మ స్వరూపం అలా కాదు. పరబ్రహ్మ స్వరూపము అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి ఈ అక్షర సమామ్నాయంలో ఒకటి కాదు. మరి ఏమిటిది? సత్యము, నిత్యము, శాశ్వతమైనటువంటిది, అన్నింటికన్నా పరమమైనటువంటిది, పరమోత్తమమైనటువంటిది, సర్వోత్తమమైనటువంటిది, అదే అక్షర స్వరూపం అంటే అన్నాడు. విన్నాడు అర్జునుడు. చాలా బాగుంది ఇప్పుడు భగవానుడు చెప్పినటువంటి సమాధానం. మళ్లీ చిన్న అనుమానం అడుగుతూ ఉన్నాడు. ఓ పరమాత్మ, యోగులందరూ కూడా ఈ పరబ్రహ్మ స్వరూపాన్ని సర్వభూతములందు ఉండేటటువంటిదే పరబ్రహ్మ స్వరూపము అని అంటారు, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటిదే పరబ్రహ్మ స్వరూపము అని చెప్పేసి వాళ్ళ చెబుతూ ఉన్నారు. అలా సర్వమునందు ఉండేటటువంటిది సర్వాంతర్యామి, సర్వవ్యాపి అయినటువంటి దీన్ని తెలుసుకొని ఆ యోగులు ఏ రకంగా సిద్ధి పొందుతూ ఉన్నారు, ఎలా ముక్తి పొందుతూ ఉన్నారు, ఈ విషయాన్ని నాకు తెలియజేయవలసింది అని అడుగుతూ ఉన్నాడు. అంటే మళ్లీ అనుమానం వచ్చిందనమాట ఈ అర్జునుడికి. దీనికి ఇప్పుడు ఈ భగవానుడు చెప్తూ ఉన్నాడు చూడండి. అర్జున, ఇంద్రియాణం నిరోధేన దేహే పశ్యంతి మానవాః, దేహే నష్టే కుతో బుద్ధి, బుద్ధినాశే కుతో జ్ఞత. ఓ అర్జున, ఈ లోకంలో మానవులు అంటే ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి ఈ యోగులంతా కూడా పరబ్రహ్మ స్వరూపాన్ని సాక్షాత్కరింపచేసుకోవాలి అనేటటువంటి కోరికతో, నియమనిష్టలతో ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని అర్చన చేస్తూ ఉంటారు చూడండి. అటువంటి యోగులంతా కూడా వాళ్ళు ఇక్కడ ఈ లోకంలో మానవులు అంటే, అటువంటి యోగులంతా కూడా
ఇంద్రియాలని నిరోధించి ఆ ఈశ్వరుణ్ణి సాక్షాత్కరింపజేసుకుంటూ ఉన్నారు. ఇంద్రియాలని నిరోధించి అని అంటే ఏమిటి చూడండి. గతంలో అనేక సార్లు చెప్పుకున్నాం మనం. ముక్త సంగులైన ఆ యోగులంతా కూడా దిదృక్షులు, సర్వభూతహితులు, సాధుచిత్తులు, అసదృశ్య వ్రతాఢ్యులు గొల్తోరెవని దివ్య పదము వాడే దిక్కు నాకు అని అంటాడు గజేంద్ర మోక్షంలో. అంటే నియమనిష్టలతో శరీరాన్ని శుష్కింపజేసేటటువంటి వాళ్ళు, నిరంతరము ఆ పరమేశ్వరుడి యొక్క సన్నిధానాన్ని కోరుతూ ఉండేవాళ్లు, తమ మనస్సుని ఆ పరమేశ్వరుడి యొక్క పాదార విందములైందే లగ్నం చేసి నిరంతరము కూడా ఆ పరమేశ్వరుడి యొక్క సాక్షాత్కారాన్ని పొందాలి అనే ప్రయత్నం చేస్తూ ఉండేటటువంటి వాళ్ళు. వాళ్ళంతా కూడా ఎలా ఆ పరమేశ్వరుడి యొక్క సాక్షాత్కారాన్ని పొందుతూ ఉన్నారయ్యా అంటే, తమ యొక్క శరీరంలో ఉండేటటువంటి ఈ ఇంద్రియాలన్నీ కూడా నిరోధించి, ఇంద్రియ నిరోధము చేత అలా ఇంద్రియాలని నిరోధించేస్తూ ఉన్నారు. అంటే బాహ్య దృష్టి అంతా కూడా రూపుమాపి అంతర్దృష్టితో ఆ ఇంద్రియముల యొక్క దృష్టిని లోపలికి మళ్లిస్తూ ఉన్నారు. అలా లోపలికి మళ్లించి ఆ పరమేశ్వర స్వరూపాన్ని సాక్షాత్కరింపజేసుకుంటూ ఉన్నారయ్యా. అంటే ఈ ఇంద్రియాలని ఎవరైతే నిరోధించగలిగారో వాళ్ళకి ప్రత్యక్ష జ్ఞానం లేకపోయినప్పటికీ ఇంద్రియ నిరోధం చేత పరమేశ్వర స్వరూపాన్ని సాక్షాత్కరింపజేసుకోవటం అనేది సాధ్యమవుతుంది అని చెప్తూ ఉన్నాడు. అలా వీళ్ళంతా కూడా ఆ పరమేశ్వర స్వరూపాన్ని సాక్షాత్కరింపజేసుకుంటూ ఉన్నారయ్యా అని అంటూ ఇక్కడ ఇంకో మాట చెబుతూ ఉన్నాడు. శరీరం నాశనం అయిపోతుంది. శరీరం నాశనం అయిపోయినప్పుడు బుద్ధి కూడా నాశనం అయిపోతుంది. శరీరం ఎప్పుడైతే మరణించిందో, అంటే శరీరం నాశనం అయిపోయిందో, అప్పుడు బుద్ధి కూడా నాశనం అయిపోతుంది. ఇలా బుద్ధి ఎప్పుడైతే నాశనం అయిపోయిందో ఈ సాధకుడికి తత్వజ్ఞానము అనేది సిద్ధించదు. మరి అటువంటి సమయంలో ఈ జ్ఞాతకి అపరోక్ష జ్ఞానము అనేది ఎక్కడిది అనే అనుమానం వస్తుంది మనకి. దేహం నాశనం అయిపోయింది, బుద్ధి నాశనం అయిపోయింది, ఇంకా వీడికి అపరోక్ష జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, ఇంద్రియ నిగ్రహం చేత శ్రవణము, మననము, నిధిధ్యాస వీటి వల్ల అపరోక్ష జ్ఞానం అంటే ప్రత్యక్షమైనటువంటి జ్ఞానము కలుగుతుంది అని చెప్తూ ఉన్నాడు. పరోక్షం కానటువంటి జ్ఞానం కలుగుతుంది. ఎలా కలుగుతుంది అంటే, ఇగో ఈ ఇంద్రియ నిగ్రహం చేత శ్రవణము, పరమేశ్వరుడికి సంబంధించినటువంటి ఆ తత్వాన్ని గాని ఆ మహాత్మ్యాన్ని గాని వినటం చేత, మననము, దాన్నే మళ్లీ 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 మనం భావన చేయటం చేత, నిధిధ్యానం చేత ఈ స్థితి అనేది కలుగుతుందయ్యా. ఇలా జరుగుతుంది అని చెప్పాడు. ఇంకా అంటూ ఉన్నాడు, ఓ అర్జున, అంతే కదయ్యా, ఇంకో మాట చెప్తాను నీకు విను. ఎంతవరకైతే ఆత్మజ్ఞానము అనేది కలగదో అంతవరకు సమాధి స్థితిలో కూర్చుని ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా నిరోధిస్తూనే ఉండాలి. సాధకుడు అనేటటువంటి వాడు ఆత్మజ్ఞానం కలిగేదాకా ఇంద్రియ నిరోధము అనేది చెయ్యాలి. గతంలో కూడా చెప్పుకున్నాం ఈ మాట. ఇంద్రియ నిరోధం ఎప్పటిదాకా చేయాలి అంటే, ఆత్మజ్ఞానం కలిగేదాకా ఇంద్రియ నిరోధము అనేది చేయాల్సిందే, ఇందులో అనుమానమేం లేదు. కాబట్టి అంతవరకు ఇంద్రియ నిరోధము అనేది చేయాల్సిందేనయ్యా. అలా ఇంద్రియ నిరోధం చేసిన తరువాత ఇప్పుడు ఆత్మసాక్షాత్కారము అనేది జరిగింది. ఎప్పుడైతే ఈ ఆత్మసాక్షాత్కారము అనేది జరిగిందో ఇప్పుడు ఇంకా ఇంద్రియ నిరోధంతో మనకేం ఉపయోగం అనేది లేదు. ఆత్మసాక్షాత్కారం కలిగేదాకా ఇంద్రియ నిరోధము అనేది మనం చేయాలి. అలా ఈ ఇంద్రియ నిరోధం చేసి దేహము, ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి. ఆ తర్వాత శరీరంలో ఉన్నటువంటి జీవాత్మ ఉంది. వీటిల్లో ఏది ముఖ్యమైనటువంటిది అనే విషయాన్ని వాడు తెలుసుకోవాలి. దేహమా దేహ,
ఈ శరీరంలో కావాల్సినటువంటి శరీరం కావాలా, శరీరంలో ఉన్నటువంటి ఆత్మ కావాలా? ఏది శాశ్వతమైనటువంటిది? ఈ విషయాన్ని తెలుసుకోవాలి. శరీరము అనేటటువంటిది అశాశ్వతమైనటువంటిది, దేహము అనేది అశాశ్వతమైంది. దేహి అంటే ఈ జీవాత్మ ఉందే, శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఇది శాశ్వతమైనటువంటిది. ఈ విషయాన్ని అతడు తెలుసుకోవాలి. ఓ అర్జున, అంతేకాదు ఈ శరీరము అనేటటువంటి ఉన్నది చూడు, ఇది నవరంధ్రములతో కూడినటువంటిది. ఈ శరీరానికి నవరంధ్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా శరీరానికి ఉన్నటువంటి చిల్లులు. లోపల ఉన్నటువంటివన్నీ కూడా ఈ నవరంధ్రాల ద్వారా బయటకు వచ్చేస్తూ ఉంటాయి. అందుకే ఈ నవరంధ్రాలు ఉంది. బయటవన్నీ లోపలికి వెళ్ళటానికి, అలాగే లోపల ఉన్నటువంటివన్నీ కూడా మళ్ళీ బయటికి రావటానికి వీలుగానే ఈ నవరంధ్రాలు ఏర్పాటు చేయటం అనేది జరిగింది శరీరానికి. ఆ విషయాన్ని గురించే చెప్తూ ఉన్నాడు. నవచ్చిద్ గ్రతాదేహే అంటే ఈ శరీరంలో నవరంధ్రాలు ఉన్నాయ్యా. ఈ నవరంధ్రాలు ఎలా ఉన్నాయి అంటే చిల్లులు పడినటువంటి కొండ ఎలా అయితే ఉన్నదో అలా ఉన్నది ఈ శరీరము అనేటటువంటిది. ఓ కొండను తీసుకొచ్చాం, కొండలో నీళ్లు పోసాం చూడండి. కొండలో నీళ్లు పోస్తే కొండంతా నీళ్లతో నిండిపోయి ఉన్నది. ఇప్పుడు ఆ కొండకి చిల్లులు పెట్టేశాం. 1, 2 కాదు 9 చిల్లులు పెట్టాం. లోపలికి నీళ్లు పోస్తూనే ఉన్నాం. ఈ 9 చిల్లులు కూడా ఈ నీళ్లు అనేవి బయటకు కారిపోతూ ఉన్నాయి. అలాగే చిల్లిబడినటువంటి కుండ ఎలాంటిదో ఈ శరీరం కూడా అలాంటిదేనయ్యా. ఉన్నటువంటి చిల్లులు 1, 2 కాదు 9 చిల్లులు ఉన్నాయి. కాబట్టి నువ్వు ఎంత జ్ఞానాన్ని సముపార్జన చేసినప్పటికీ కూడా ఈ శరీరంలో జ్ఞానం అనేది నిలవదు. ఎందుకనంటే ఈ చిల్లులు కూడా బయటికి పోతూ ఉంటుంది. లోపల పోసినటువంటి నీరు, కుండలో పోసిన నీరంతా ఈ చిల్లులు గుండా ఎలా అయితే బయటికి వెళ్లిపోతూ ఉంటుందో అలాగే ఈ శరీరంలో మనం సముపార్జన చేసినటువంటి ఈ జ్ఞానం అంతా కూడా ఈ నవరంధ్రములు అనేటటువంటి ఈ చిల్లుల ద్వారా ఇది బయటికి పోతూనే ఉంటుంది. ఈ కారణం చేత ఆ పరబ్రహ్మ పరిశుద్ధమైనటువంటిది అనేటటువంటి విషయం మనకి తెలియదు. ఎందుకనంటే మనం సముపార్జన చేసినటువంటి జ్ఞానం అంతా ఇలా బయటికి వెళ్ళిపోతుంది, మనకి తెలియదు ఇంకా. కాబట్టి ఇలా తెలియదయ్యా. అందుకే పురుషుడు ఎప్పుడూ కూడా పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి పూర్తిగా తెలుసుకోలేకపోతూ ఉన్నాడు. అంతేకాదయ్యా, ఈ శరీరము అనేటటువంటిది అజ్ఞానానికి నిలయమైనటువంటిది, నవఛిద్రములు కలిగినటువంటిది. అటువంటి ఈ శరీరం నుంచి విషయేచ్ఛలు అంటే విషయ వాసనలు ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి. ఆ ఈ విషయ వాసనలు ఎలా వస్తూ ఉంటాయి అంటే ఇదిగో ఈ నవరంధ్రముల ద్వారా అనేవి బయటకు వస్తూ ఉంటాయి. ఈ విషయ వాంఛలు అనేవి బయటకు వస్తూ ఉంటాయి. అలా విషయ వాంఛలు బయటకు వచ్చేవంటి ఈ శరీరంలో జ్ఞానం అనేది ఎలా నిలిచి ఉంటుందయ్యా? అసలు ఈ జ్ఞానం అనేది నిలిచి ఉండదు, అది బయటికి పోతూ ఉంటుంది. అంతేకాదు వృత్తులనే ఉన్నాయి చూడు, అవన్నీ కూడా విషయ వాసనలు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. వాటన్నింటితోనూ కలిసి ఉన్నది ఈ దేహము అనేటటువంటిది. కాబట్టి నవఛిద్రాలు కలిగినటువంటి 9 చిల్లులు కలిగినటువంటి ఈ దేహంలో జ్ఞానము అనేది నిలిచి ఉండదు. కాబట్టి విషయాలతో కూడుకున్నటువంటి ఈ చిత్తానికి పరబ్రహ్మ స్వరూపము అనేది, పరిశుద్ధమైనటువంటి పరబ్రహ్మ స్వరూపము అనేది ఏమిటో తెలియదయ్యా. అలా తెలియ శక్యం కానటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని మానవులు తెలుసుకోలేకపోతూ ఉన్నారు. ఎందుకని తెలుసుకోలేకపోతూ ఉన్నారు అంటే మానవుడు తాను సముపార్జన చేసినటువంటి ఈ జ్ఞానం అంతా కూడా
నవఛిద్రములు కలిగినటువంటి 9 చిల్లులు కలిగినటువంటి ఈ శరీరం నుంచి బయటికి వెళ్లిపోతూ ఉన్నది. 9 చిల్లులు గుండా బయటికి వెళ్లిపోతూ ఉన్నది. ఆ జ్ఞానం అనేది నిలవటం లేదు. అందుకే పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి, దాని యొక్క శుద్ధ తత్వాన్ని గురించి ఈ మానవుడు తెలుసుకోలేకపోతూ ఉన్నాడయ్యా. ఓ అర్జున, నీకు ఇంకొక రహస్యం చెప్తూ ఉన్నాను విను. అత్యంత మలినో దేహో దేహీచ అత్యంత నిర్మల. ఈ శరీరం అనేది ఉన్నది చూడు, అత్యంత మలినో దేహో, ఇది అత్యంత మలినమైనటువంటిది. ఈ శరీరము మహామలిన భూయిష్టమైనటువంటిది. పోనీ ఇప్పుడు ఆత్మను చూద్దామా అంటే దేహీచ అత్యంత నిర్మల. ఈ జీవుణ్ణి చూద్దాము అంటే మహానిర్మలమైనటువంటి వాడు. మలము అనేది ఏ రకంగానూ కూడా లేనటువంటి వాడు, మలినమైనటువంటి పదార్థాలు లేనటువంటి వాడు. ఉభయోంతరం జ్ఞాత్వా కస్య చౌతం విధీయతే. ఓ అర్జున, పాంచభౌతికమైనటువంటిది ఈ దేహం. పాంచభౌతికము అంటే పంచభూతాలు, పృథివీ ఆపస్తేజో వాయుర్ ఆకాశముల చేత నిర్మించబడినటువంటిదే ఈ శరీరము. ఈ విషయానికి చాలాసార్లు చెప్పుకున్నాం మనం. ఇందులో పృథివీ, ఆపహ, తేజస్సు, వాయువు, ఆకాశము ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ శరీరంలో. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయండి అని మనకు అనుమానం వస్తుంది. ఈ పంచభూతముల యొక్క లక్షణాలే తన్మాత్రలు. తన్మాత్రలు మీకు కనిపిస్తూ ఉన్నాయి చూడండి. ఆకాశం యొక్క శబ్దం, ఆకాశం యొక్క లక్షణం ఏమిటి అంటే శబ్దం, ఐశవల యందు ఉన్నది. అలాగే వాయువు యొక్క లక్షణం స్పర్శ, చర్మమునందు ఉన్నది. వాయువు నుంచి వచ్చినటువంటిదే మనకిక్కడ అగ్ని. అగ్ని యొక్క లక్షణం ఏమిటి? తేజస్సు, కళ్ళ యందు ఉన్నది. అలాగే జలము, జలము యొక్క లక్షణం ఏమిటి? రుచి, నాలుక యందు ఉన్నది. అలాగే పృథివీ, పృథివీ యొక్క లక్షణం ఏమిటంటే గంధం, ముక్కునందు ఉన్నది. కాబట్టి పంచభూతముల యొక్క లక్షణాలన్నీ కూడా ఈ శరీరంలో ఉన్నాయి. అందుకే ఈ శరీరము అనేది పంచభౌతికమైనటువంటిది. ఈశావాస్యోపనిషత్తులో చెప్తాడు చూడండి. మానవుడు మరణించినప్పుడు వాయురమృతమదేదం భస్మాంతం శరీరం, ఈ శరీరంలో ఉన్నటువంటి గాలి గాలిలో కలిసిపోతుంది, నీరు నీరులో కలిసిపోతుంది, నిప్పు నిప్పులో కలిసిపోతుంది, ఆకాశం ఆకాశంలో కలిసిపోతుంది. మరి మిగిలింది ఏమిటి? ఇంకా పృథ్వీ సంబంధమైనటువంటిది ఒక్కటే మిగులుతుంది. అది కాస్త భస్మాంతం శరీరం బూడిదైపోతుంది, దాన్ని కాల్చి తగలబెట్టేస్తారు. కాబట్టి ఈ శరీరము అనేది పంచభూతాలతో కలిసిపోతుంది. అదే విషయాన్ని చెప్తూ ఉన్నాడు ఇప్పుడు ఈ పరమాత్ముడు. పాంచభౌతికమైనటువంటిది ఈ దేహం. కాబట్టి ఈ దేహం అంతా కూడా జడత్వం కలిగినటువంటిది. అందుకే అత్యంత మలినో దేహం, అత్యంత మలినమైనటువంటిది. ఈ శరీరంలో ఉండేటటువంటి దేహి అతడే జీవుడు. మరి ఆ జీవుడు ఎవరు? అత్యంత నిర్మల. ఆ జీవుడు చాలా నిర్మలమైనటువంటి వాడు. అంటే అహంకారం లేనటువంటి వాడు, సంసారం లేనటువంటి వాడు, ఏ రకంగానూ కూడా అరిషడ్ వర్గాలు అనేవి లేనటువంటి వాడు, విషయవాంఛలు లేనటువంటి వాడు, అత్యంతమైనటువంటి నిర్మలుడు, సంసార రహితుడు. ఇలా ఉన్నటువంటి ఈ దేహి దేహము, ఈ రెండింటి మధ్యన ఉభయోరంతరం జ్ఞాత్వా, ఈ రెండింటికి తేడా గనక తెలుసుకున్నట్లయితే కస్య శౌచం విధీయతే. ఇంకా పరిశుద్ధత అనేది ఇంకా ఏం కొత్తగా తెలుసుకోగలరా? ఈ రెండింటికి తేడా తెలుసుకుంటే చాలు అని చెప్తూ ఉన్నాడు. అలా తేడా తెలుసుకున్నటువంటి వాడికి శౌచాది కర్మలనే ఉన్నాయి చూసావా? ఈ శౌచాది కర్మలన్నీ కూడా అనావశ్యకములు అని చెప్తూ ఉన్నాడు. ఎందుకని అంటే శరీరము అనేటటువంటిదేమో మలినభూయిష్టమైనటువంటిది, ఆత్మ అనేది నిర్మలమైనటువంటిది.
శరీరంలో ఉన్నటువంటి మలినాన్ని కనుక మనం వదిలించుకోగలిగినట్లయితే శరీరం పరిశుద్ధం అవుతుంది, నిర్మలం అవుతుంది. మరి నిర్మలం కావాలి అంటే ఏం చేయాలి? శుభ్రంగా దీన్ని కడిగేయాలి. కడిగేయటం అంటే ఎట్లా? నీళ్లతో పోసి మనం సబ్బు రుద్దేసి కడిగేస్తే సరిపోతుందా? కాదు. ఎందుకనంటే జలస్నానం మలత్యాగం అన్నాడు. నీళ్లతో స్నానం చేసినట్లయితే శరీరానికి పట్టినటువంటి మురికి అనేది వదులుతుందంటే పైన ఉన్నటువంటి బాహ్యమైనటువంటి మురికి మాత్రమే వదులుతుంది. మరి లోపల ఉన్నటువంటి మలిన పదార్థాలన్నీ కూడా సాధన చేత, తపస్సు చేత, వాటి చేత వదిలించుకోవాలి. తపస్సు గనక చేసినట్లయితే మనసు నిర్మలమవుతుంది. తపస్సు చేసినట్లయితే మనస్సు నిర్మలమవుతుంది. భస్మస్నానం గనక చేసినట్లయితే జ్ఞానం వస్తుంది అన్నాడు. ఇలా ఆ శరీరంలో ఉన్నటువంటి మలినాన్ని పూర్తిగా మనం వదిలించుకోవాలి. అది నిర్మలం కావాలి. ఎప్పుడైతే శరీరంలో మలము అనేది పూర్తిగా వదిలిపోయిందో, ఈ శరీరం నిర్మలం కావడం కోసమే మనం ఇన్ని రకాలైనటువంటి నియమాలు, నిష్టలు అనేవి ఏర్పాటు చేసుకునేది. చాలా మందికి అనుమానం వస్తుంది, నియమాలు, నిష్టలు ఎందుకండి, మడి కట్టుకుంటారు ఎందుకు, దడి కట్టుకుంటారు ఎందుకు ఇవన్నీ భగవంతుడిని అర్చన చేయాలి అంటే ఇవన్నీ కావాలా అని. భగవంతుడి యొక్క అర్చనకు కావక్కర్లేదు ఇవన్నీ. కానీ ఎవరికి కావాలి అంటే శరీరం నిర్మలం కావాలి అంటే ఇవన్నీ మాత్రం కావాలి. శరీరం నిర్మలం కావాలి అనుకున్నటువంటి వాడికి ఇవన్నీ కావాలి. అంటే నియమనిష్టలు పాటించటం వల్ల, శౌచాది కర్మల వల్ల శరీరము అనేది నిర్మలం అవుతుంది. అందుకు కావాలి. అదే మాట చెబుతూ ఉన్నాడు ఇక్కడ. జ్ఞాతా కస్య శౌచం విధీయతే అని అంటూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఈ మలభాండమయ్యా ఈ శరీరం అనేటటువంటిది, దాన్ని శుద్ధి చేసుకో. అంతేగాని జీవాత్మ అనేది ఎప్పుడూ కూడా పరిశుద్ధమైనటువంటిది. కాబట్టి శౌచాది ఈ కర్మలనే ఉన్నాయి చూసావా, ఇవన్నీ కూడా ఆత్మకు అవసరం లేదు, శరీరానికి మాత్రమే కావాలి అని చెప్తూ ఉన్నాడు. అంటే మనం పాటించవలసిన నియమాలు, నిష్టలు అన్నీ కూడా ఈ శరీరానికి, ఆత్మకి కాదు. ఈ విషయాన్ని తెలుసుకోవయ్యా అర్జున. నీకు ఇంకొక మాట చెప్తాను వినం. ఆ పరమేశ్వర స్వరూపము అనేటటువంటిది ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు నేను ఒక్కసారిగా చెప్తాను వినవయ్యా నీకు. పరమేశ్వర స్వరూపము అనేది వాగ్ రూపంలో ఉంటుంది అని కదా మనం చెప్పుకున్నది. ఈ వాక్కు అనేది 4 రకాలుగా ఉంటుంది అని గతంలో మనం చెప్పుకున్నాం. చూడండి, పరా, పశ్చింతి, మధ్యమా, వైఖరి అని. ఈ వాగ్ రూపాన్ని గురించి చెప్పబోతూ ఉన్నాడు ఇప్పుడు. అసలు ఇక్కడ ఈ పరా, పశ్చింతి, మధ్యమా, వైఖరి అనేటటువంటి 4 రూపాలు వాక్కుల్ని ఒకసారి చూద్దాం. చూడండి, ఏదైనా ఒక పని చేయాలి, ఒక మాట చెప్పాలి అంటే ఆలోచన అనేది మొట్టమొదటిగా మన యొక్క మెదడులో పుడుతుంది. అదే పరాస్థానము అని అంటారు సహస్రారం. అక్కడ ఆలోచన అనేది పుడుతుంది, దాన్ని పరాస్థానము అంటారు. అక్కడ వాయువు అనేది పూర్తిగా అవ్యక్తమైనటువంటిది. అది ఏ రకంగానూ కూడా మనం దాన్ని దర్శించలేం. అక్కడ పుట్టినటువంటి ఆ వాయువు ఆధార చక్రంలోకి వస్తుంది, పశ్యంతి రూపంలో వస్తుంది. అది అంటే ఒక చిన్న గాలి బుడగ మాదిరిగా ఉంటుంది ఆధార చక్రంలో. ఇప్పుడు ఇక్కడ వాయువు ఎలా ఉంటుంది అంటే, ఈ వాయువు ఏమిటి అనే విషయం తెలీదు. చంటి పిల్లవాడు అంటే పసి పిల్లవాడు, రోజుల పిల్లవాడు ఏడుస్తాడు చూడండి, అతడి యొక్క ఏడుపులా ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి ఈ వాక్కు అనేది, ఆ వాక్ స్వరూపం. పసిపిల్లవాడు ఏడిస్తే వాడు ఎందుకు ఏడుస్తున్నాడో మనకి తెలియదు. వాడి ఏడుపుకి, వాడి మాటకి అర్థమేమిటో మనకి తెలియదు. అలా ఉంటుంది ఈ పశ్యంతి వాక్కు అనేది. ఆధార చక్రంలో నుంచి ఇంకా పైకి వస్తుంది ఇప్పుడు ఈ వాయువు, అనాహతానికి వస్తుంది. అక్కడ మధ్యమా వాక్కు అని అంటారు దీన్ని. ఇక్కడికి వచ్చేటప్పటికి అనాహతంలో హల్లులన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ
అనాహతం నుంచి హల్లులు ప్రారంభమవుతాయి. కాక్కాగాయిన్య ఇవన్నీ ప్రారంభమవుతాయి. అలా ఉన్నటువంటి ఈ హల్లులతో కలిసినటువంటిదే క గ ల ప మ అని కొంతవరకు అర్థమయ్యేటట్టుగా, అంటే పూర్తిగా అర్థం కాదు, అస్పష్టంగా ఉంటుంది ఈ వాక్కు. దీన్ని మధ్యమా వాక్కు అని అంటారు. ఇప్పుడు ఈ అనాహత పద్మం నుంచి వాక్కు ఇంకా పైకి వస్తుంది, విశుద్ధి చక్రానికి వస్తుంది. దీన్ని వైఖరి వాక్కు అని అంటారు. విశుద్ధి చక్రంలో ఉన్నటువంటి 16 దళాల యందు కూడా ఆ నుంచి ఆహా వరకు ఉన్నటువంటి అక్షర సమన్వయం అచ్చులుంటాయి. ఈ వాక్కు ఈ అచ్చులతో కలిసినటువంటిది పరిపూర్ణమైనటువంటి స్థితిని సంతరింపజేసుకుంటుంది. అలా వచ్చేటటువంటి వాక్కు స్పష్టమైనటువంటి వాక్కుగా నోటి ద్వారా బయటకు వస్తుంది. దీన్ని వైఖరి వాక్కు అని అంటారు. కాబట్టి పరావాక్కు అనేటటువంటిది పరాస్థానం సహస్రారంలో ఉంటుంది. పశ్యంతి అనేది ఆధార చక్రంలో ఉంటుంది. మధ్యమా వాక్కు అంటే అనాహతంలో ఉంటుంది. వైఖరి వాక్కు అనేటటువంటిది విశుద్ధి చక్రం అంటే కంఠస్థానం గుండా నోటి ద్వారా బయటకు వస్తుంది. ఇది వైఖరి వాక్కు. ఈ వాగ్ స్వరూపమే పరబ్రహ్మ స్వరూపము, పరబ్రహ్మ వాక్ స్వరూపుడు అని చెప్తూ ఉన్నాం మనం. ఇప్పుడు ఆ వాక్ స్వరూపాన్ని గురించి చెప్తూ ఉన్నాడు భగవానుడు అర్జునుడికి. పరా వృక్షేషు సంజాత పశ్యంతి భూజలేషు చ మధ్యమా పశువక్త్రేషు మనుష్యేషు చ వైఖరి. ఇది చెప్తూ ఉన్నాడు. అంటే ఓ అర్జున, వృక్షాలయందు ఉండేటటువంటి దాన్ని పరావాక్కు అని అంటారయ్యా. భూమిలోనూ జలంలోనూ ఉండేటటువంటి వాక్కుని పశ్యంతి వాక్కు అని అంటారు. అలాగే పశువుల యొక్క వక్త్రముల యందు అక్కడ ఉండేటటువంటి దాన్ని మధ్యమా వాక్కు అని అంటారు. మానవుల యందు శబ్ద రూపంలో వచ్చేటటువంటి వాక్కుని వైఖరి వాక్కు అని అంటారు. వాక్ స్వరూపాలు అనేవి 4 రకాలుగా ఉంటాయి. ఈ విషయాన్ని తెలుసుకో అని అంటూ ఉన్నాడు. అంటే వాక్కు అనేది పరబ్రహ్మ స్వరూపము అని చెప్పాం మనం. ఈ పరబ్రహ్మ స్వరూపము అనేది ఒక మానవుడి యందే కాదయ్యా, పశుపక్షాదుల యందు కూడా ఉంటుంది అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. వృక్షముల యందు పరావాగ్ రూపంలో ఉంటుంది. నేలలోనూ నీటిలోనూ పశ్యంతి వాగ్ రూపంలో ఉంటుంది ఆ పరబ్రహ్మ. అలాగే పశువుల దగ్గరికి వచ్చేటప్పటికి వాటి యొక్క వక్త్రమునందు ఉంటుంది అన్నాడు. అలాగే మానవుల దగ్గరికి వచ్చేటప్పటికి వైఖరి రూపంలో ఉంటుంది అని చెప్తూ ఉన్నాడు ఈ పరబ్రహ్మ స్వరూపం. కాబట్టి పరబ్రహ్మ స్వరూపము అనేది ఎక్కడో లేదయ్యా, మానవ దేహంలోనే ఉన్నది. మానవుడు అంటే ఇక్కడ జీవుడు, జీవి యొక్క దేహంలోనే ఉన్నది అని. ఆ పరబ్రహ్మ స్వరూపము అనేటటువంటిది ఎక్కడ ఉంటుంది, ఈ విషయాన్ని ఇక్కడ బ్రహ్మ ప్రతిపాదిక యోగంలో చెబుతూ ఉన్నాడు. ఈ రకంగా 100,000 శ్లోకాలు కలిగినటువంటిది వేదవ్యాసుడి చేత చెప్పబడినటువంటిది అయినటువంటి శ్రీ మహాభారతంలోని అశ్వమేధ పర్వంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినటువంటి విషయాల్లో, అది కూడా వేదాంతానికి సంబంధించినటువంటి విషయాల్లో బ్రహ్మ ప్రతిపాదిక యోగము అనబడేటటువంటి మొట్టమొదటి అధ్యాయం, ఈ ఉత్తర గీత అనేటటువంటిది మొత్తం 4 అధ్యాయాలుగా ఉన్నది అని గతంలో చెప్పాను. మొట్టమొదటిది బ్రహ్మ ప్రతిపాదిక యోగం, రెండోది బ్రహ్మ సందర్శన యోగం, మూడవది తురియ జ్ఞాన యోగం, 4వది గీతా సార యోగం. ఇది మొత్తం 4 అధ్యాయాలుగా ఉంటుంది. ఈ 4 అధ్యాయాల్లోనూ వ్యాసుడి చేత రచించబడినటువంటి ఈ మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఉపదేశించినటువంటి ఈ ఉత్తర గీతలో
మొట్టమొదటి అధ్యాయమైనటువంటి బ్రహ్మ ప్రతిపాదిక యోగము అనేది పూర్తి అవుతూ ఉంది.